Hi guys, this is Srilata. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు చార్మినార్కి అయితే వచ్చాను. తెలుసు కదా మనకి రంజాన్ టైంలో చార్మినార్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. కాకపోతే నేను వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో అయితే వచ్చాను అనమాట. సో స్టార్ట్ చేయకుండా నేను షాపింగ్ అయితే చేసేసాను. సో ఇంకా చాలా షాపింగ్ ఉంది, చూసేద్దాం పదండి. మనకైతే రంజాన్ డేస్ అయితే నడుస్తుంది అండ్ ఇంకా రంజాన్ కూడా వచ్చేస్తుంది. సో అందరికీ ఏంటంటే చార్మినార్ వెళ్ళి షాపింగ్ చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే రంజాన్ టైంలో చాలా స్టఫ్ అయితే పెడతారు. సో అందులో నేను కూడా ఒకదాన్ని. ఇంకా నేనైతే అనుకుంటే ఇంకా ఆగుతామా చెప్పండి, నేనైతే వెళ్ళిపోయాను. అండ్ వెళ్ళిన తర్వాత నాకేం అర్థమైందంటే ఈ షాపింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ రంజాన్ టైంలో కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయన్నమాట. ఆ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో నేను చేశాను. సో దట్ మీరు చేయకుండా కొన్ని టిప్స్ లాగా చెప్తే సో దట్ మీకు కూడా ఫాలో అయితే మీకు కూడా షాపింగ్ అనేది కాస్త ఈజీగా ఉంటుంది కదా అని అనిపించింది. సో ఈ వీడియోలో ఏంటంటే కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్తాను, అలానే ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను, ప్రైజెస్తో సహా. వీడియో ఎండింగ్ దాకా చూడండి, ఎందుకంటే ఎండింగ్ దాకా ఏదో ఒకటి ఉంటూనే ఉన్నాయి అనమాట. సో మనం చార్మినార్లో ఎంటర్ అయిన నుంచి మళ్ళీ బయటికి వచ్చేదాకా మనకి మొత్తం స్ట్రీట్ అంతా షాపింగ్ ఉంటూనే ఉంది. ఏదో ఒక కొత్త ఐటమ్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే చార్మినార్లో మన ఫేవరెట్ పార్ట్లోకి ఎంటర్ అయిపోదాం, బ్యాంగిల్స్ అనమాట. సో బ్యాంగిల్స్ ఏంటి అంటే నాకైతే ఇంతకుముందు 20-30 ఆ రేంజ్లో అయితే కనిపించాయి. బట్ ఈసారి ఏంటి అంటే మనకి ఒక 50 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మేబీ రంజాన్ అనో లేకపోతే ప్రైజెస్ పెంచేశారో, ఎండలు పెరుగుతున్నట్టు వాటిని కూడా పెంచేశారు. సో బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 50 రూపీస్ అయితే స్టార్టింగ్ ఉంది. అయితే రంజాన్ టైంలో ఏంటంటే మనకి ఇలాంటి సెట్స్ అయితే పెడతారనమాట, బ్యూటిఫుల్ సెట్స్. ప్రైస్ కూడా ఏంటి అంటే 300, 200, 500 రేంజ్ నుంచి అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో వెళ్తే మాత్రం వాటిని అయితే మిస్ కాకండి, మీకు అవసరం ఉంటేనే. అండ్ ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా రకాలైన బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. అయితే రంజాన్ టైంలో టిప్ నెంబర్ 1 వచ్చేసి మనం వీకెండ్స్లో కన్నా వీక్ డేస్లో వెళ్ళడం మంచిది. సో మీరు విన్నది కరెక్టే. సో మనకి ఏంటంటే వీకెండ్స్లోనే కదా వీక్ ఆఫ్స్ కానీ లేదంటే హాలిడే వస్తుంది. వీక్ డేస్లో ఎలా అంటే చాలా రష్ ఉంటుంది వీకెండ్స్లో అయితే. సో అది అవాయిడ్ చేయడానికి, కాస్త ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవడానికి మాత్రం మనం అయితే వీక్ డేస్లో వెళ్తే మంచిది. సో అదైతే ఒకసారి చూసుకోండి. అండ్ డ్రెస్సెస్ విషయానికి వస్తే డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో డ్రెస్సెస్ ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్సెస్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసి మనకి 150-250 రేంజ్ అయితే ఉన్నాయి టాప్స్ అయితే. అండ్ చికెన్ కారీ వర్క్ కుర్తీస్ చూస్తున్నారు కదా, చాలా కలర్స్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 350 అనమాట. అండ్ దాంట్లో లైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు, కాటన్ మెటీరియల్తో ఉంది. చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు ఒక చికెన్ కారీ వర్క్ కుర్తీ కావాలి అనుకుంటే గో అండ్ గ్రాప్ దాట్. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి లాంగ్ డ్రెస్సెస్ అనమాట, అనార్కలి డ్రెస్సెస్ లాగా అయితే ఉన్నాయి. అండ్ ఈసారి ఏంటంటే జనరల్గా మనం రంజాన్ కానీ లేదనుకుంటే ఫెస్టివల్ టైంలో మొత్తం ఇట్లా గ్లిటరీ ఇంకా హడావిడిగా ఉంటుంది డ్రెస్, మొత్తం ఇట్లా చమ్కి ఉంటుందని అనుకుంటాం. కానీ అలా అస్సలు లేదనమాట. చాలా సింపుల్గా ఉన్నాయి, సటిల్గా ఉన్నాయి. సో నేనే చూసి షాక్ అయ్యాను అనమాట. నార్మల్ డ్రెస్సెస్ లానే పెట్టేశారే అని అనిపించింది. సో దట్ మనం కూడా షాపింగ్ చేసుకోవడానికి అయితే బాగుంటాయి అనమాట. అండ్ నా ఫేవరెట్ డ్రెస్ వచ్చేసి ఇవేంటి అంటే మంచి హ్యాండ్ పెయింటెడ్ లాగా అనిపించింది. ప్రైస్ వచ్చేసి 800 ఏమో చెప్పారు. ఇన్ కేస్ వెళ్తే మాత్రం ఒకసారి అయితే చెక్ చేయండి. ఆ డ్రెస్సెస్ చాలా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి టాప్స్ అనమాట. సో టాప్స్ అవన్నీ చూస్తున్నారు కదా. అండ్ టిప్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే మనము అలా వెళ్తూ ఉంటే మనకి నచ్చుతూ ఉంటాయి అనమాట. సో అమ్మాయిలు అంటే షాపింగ్ నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో వెళ్తూ ఉంటే నచ్చుతూ ఉంటే కంగారు పడి కొనేసుకోకండి. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ రంజాన్ టైం కాబట్టి మనకి ఏంటి అంటే చాలా ఎక్స్ట్రా స్టాల్స్ కూడా పెట్టేస్తూ ఉంటారనమాట. సో దట్ కంగారు పడి కొనేసుకోకండి. ఎందుకంటే నేను కూడా అలానే కంగారుగా ఇంకా మాకు దొరకదేమో, ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి అలా కొనేసుకున్నాను. దాని తర్వాత దానికన్నా నాకు ఇంకోటి నచ్చింది. సో అందుకని చెప్తున్నాను. సో డ్రెస్సెస్ అన్నీ మ్యాక్సిమం సేమ్గానే ఉంటాయి, అంటిల్ అండ్ అన్లీస్ అదేదో డిఫరెంట్ కలర్ అయితే తప్ప మ్యాక్సిమం సేమ్గానే ఉన్నాయి. సో దట్ గుర్తుపెట్టుకోండి. ఈ డ్రెస్ నచ్చింది కాబట్టి కొంచెం దూరం వెళ్ళి కూడా అలా చెక్ చేసుకోండి. అండ్ అప్పటికి ఆ డ్రెస్సే నచ్చిందంటే బ్యాక్ వచ్చి కొనుక్కోండి. ఎందుకంటే చాలా ఐటమ్స్ అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్. సో ఈ హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఆ ఫ్యాన్సీ స్టోర్లో అయితే ఒక రబ్బర్ బ్యాండ్ వచ్చేసి 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు అంటూ ఉంటారు. మన ఇంటి దగ్గర ఉన్నాయి. సో హ్యాపీగా ఇక్కడైతే కొనేసుకోండి. కావాలనుకుంటే ఎక్స్ట్రా అయితే కూడా కొని పెట్టేసుకోండి. సో దట్ మనకైతే రబ్బర్ బ్యాండ్స్ ఎన్ని ఉన్నా సరిపోవు, హెయిర్ క్లిప్స్ ఎన్ని ఉన్నా సరిపోవు కాబట్టి. అండ్ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ చాలా ఉన్నాయి. అండ్ రంజాన్ టైంలో ఆ ఇయర్ రింగ్స్ అమ్మ ఏం చెప్పాలి చెప్పండి, ఏమన్నా బ్యూటిఫుల్గా ఉన్నాయా.
నాకైతే ఆర్నమెంట్స్లో ఏదైనా ఒక్క ఐటెం పిక్ చేసుకోండి జీవితాంతం అంటే నేనైతే అన్డౌటెడ్లీ ఇయర్ రింగ్స్ అంటాను. అండ్ చార్మినార్కి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి కదా అని అనిపిస్తుంది. బ్యాంగిల్స్ ఇవన్నీ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఒక 300 రేంజ్ దాకా అయితే వెళ్తుంది. సో మీ అకేషన్ బట్టి అయితే మీరైతే పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకి కావాల్సిన చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి అనమాట. అవి చూసుకుని అవి అయితే 20-30 రూపీస్ రేంజ్ అయితే ఉన్నాయి. అండ్ ఫుట్వేర్ విషయానికి వస్తే మనకి ఏంటంటే ఇవన్నీ జుత్తీస్ ఉంటాయి కదా, సో అవి అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే చార్మినార్ సరౌండింగ్స్లో ఇవి అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే లైక్ ఫ్లాట్స్ లాగా ఎథ్నిక్ వేర్కి చాలా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 250. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైజెసే పెట్టారు. సో దట్ బార్గెనింగ్ చేయడానికి కూడా అక్కడ ఏం స్కోప్ లేదు. సో అన్నెసెసరీగా మన టైం వేస్ట్ తప్ప అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు అని అంటే టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళైతే తగ్గించరు. అండ్ రంజాన్ టైం కాబట్టి కొనుక్కుంటారులే అన్నట్టు ఉంటారనమాట. సో ఫిక్స్డ్ ప్రైజెస్లో నో బార్గెనింగ్. నచ్చిందా తీసుకోండి, వచ్చేసేయండి, టైం వేస్ట్ అయితే చేయకండి. అండ్ ఇందాక చెప్పాను కదా నాకు నచ్చింది ఒకటని. సో ఆ నెక్ పీస్ నచ్చింది, బట్ అంతకుముందు ఏదో కొనేసుకున్నాను, సో రిగ్రెట్ అయ్యాను అనమాట. సో అలా మీరు రిగ్రెట్ అవ్వకుండా కొంచెం చూసి అయితే షాపింగ్ చేసుకోండి. సో దట్ మీకేంటి అంటే అయ్యో అనే ఫీలింగ్ కలగదు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే హెయిర్ యాక్సెసరీస్ అనమాట. నాకు ఇలా హైలైట్స్ అంటారు కదా, సో అవి కూడా కనిపించాయి. అంటే ఎప్పుడు వెళ్ళినా మనకు ఒక డిఫరెంట్ ఐటమ్స్ కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే జనరల్గా అబ్బా మనం ఏం వేసుకుంటాంలే బయట అనేలాగా అయితే ఉంటాయి జనరల్గా రంజాన్ టైం. కానీ జనరల్ టాక్ అలానే ఉంటుంది, చమ్కీలు హడావిడి ఉంటుంది. కాకపోతే ఈసారి ఏంటంటే చాలా సింపుల్గా ఉన్నాయి. అంటే జనరల్గా మనము షాపింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అలానే ఉన్నాయి అనమాట. అవి అయితే చెక్ చేసుకోండి. ఇవన్నీ వచ్చేసి మనకి మేకప్ ఐటమ్స్ అనమాట. సో నా సజెషన్ వచ్చేసి ఐ షాడో ప్యాలెట్, కాంపాక్ట్ ఇవేం తీసుకోకండి. బ్రషెస్ కానీ బ్యూటీ బ్లెండర్స్ ఇలా పఫ్స్ అవి ఉంటాయి కదా, సో అవైతే తీసుకోండి. ఎందుకంటే అవి స్కిన్కి మంచివి కాదు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి వాచెస్ అనమాట. మంచి బ్రాండెడ్ వాచెసే ఉన్నాయి. కాకపోతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇన్ కేస్ మీకు అలా పెట్టుకోవాలి అని అనిపిస్తే మాత్రం పక్కా తీసుకోండి, బ్రాండ్ కాన్షియస్ లేకపోతే. ఇవన్నీ వచ్చేసి మనకి 200, 300, 150 రేంజ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి కోమ్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి చైన్స్, నెక్ పీసెస్, చోకర్స్, అంటే ఈ రంజాన్ టైం కాబట్టి ఇంకా మంచి మంచి చూడండి. ఎంత చెప్పాను కదా ఇందాకే, చాలా సింపుల్గా సటిల్గా పెట్టారు అని. ఇవన్నీ వచ్చేసి మనం రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. నాకు అయితే భలే నచ్చాయి. యాక్చువల్గా వీక్ డేస్లో వచ్చేసరికి ఉంది రష్, బట్ అంతగా లేదు. నేను లైవ్లోనే ఇంటరాక్ట్ అవుదామని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే చాలా రష్, చాలా నాయిస్ ఉందని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇవన్నీ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, కొరియన్ హెయిర్ బ్యాండ్స్, కొరియన్ క్లిప్స్, కొరియన్ బోస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా 20 రూపీస్, 30 రూపీస్ అలా ఉన్నాయి అనమాట. పక్కా మీకైతే కొరియన్ స్టైల్స్ నచ్చితే మాత్రం పక్కా చెక్ చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి నెక్ పీసెస్ చెప్పాను కదా, 300 రూపీస్, 500 రూపీసే ఉన్నాయి. మీరు మంచి నెక్ పీసెస్ కోసం చూస్తున్నట్లయితే ఈ టైంలోనే మనం గ్రాబ్ చేయాలి. చూడండి ఇవన్నీ వచ్చేసి ఎంత బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అదే మనకి ఆన్లైన్లో కొంచెం ప్రైజీగానే ఉంటుందన్నమాట. సో రంజాన్ టైం కాబట్టి మనకైతే కొంచెం తక్కువ ప్రైజెస్లోనే పడుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి అని అంటున్నానంటే ఇన్ కేస్ బార్గెనింగ్ చేసే దగ్గర ఏంటి అంటే మనము ఎక్కువ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు తగ్గిస్తారు. సో ఏదో 1-2 పీసెస్ తీసుకుంటే తగ్గించారు, కానీ కొంచెం ఎక్కువ తీసుకుంటే మాత్రం పక్కా తగ్గిస్తారు. సో మీరు వెళ్ళకపోయినా ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి కావాలి అని అనుకున్నా కూడా వాళ్ళకి కూడా తీసుకోండి. సో దట్ మీకు కూడా తక్కువే పడుతుంది. ఫిక్స్డ్ ప్రైజెస్ లేని ప్లేస్లోనే. లేదు ఫిక్స్డ్ ప్రైస్ ఉందంటే కామ్గా షాపింగ్ చేసుకొని వచ్చేయడం బెటర్ అనమాట. అడిగి మన గొంతు ఎండిపోతుంది, దట్ సమ్మర్ కాబట్టి. అండ్ ఇంకొక టిప్ ఏంటి అని అంటే అది సమ్మర్ అయినా, వింటర్ అయినా, ఎండ్ అయినా, వాన్ అయినా ఒక వాటర్ బాటిల్ అయితే పక్కా క్యారీ చేయండి. అండ్ ఈ టైంలో అయితే పక్కా క్యారీ చేయాలి. ఎందుకంటే వాటర్ బాటిల్ వచ్చేసి ఎంతో 50 రూపీస్ ఏవేవో చెప్తూ ఉంటారు. దాని బదులు మన వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటే మనమైతే కాస్త హైడ్రేటెడ్గా అయితే ఉంటాం. సో అది 11 o'clock 12 o'clock అయినా ఆ హ్యూమిడిటీకి వాటికి వీటికి చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట. సో పక్కా వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. అండ్ కమింగ్ టు ది డ్రెస్సెస్, నాకైతే భలే నచ్చే డ్రెస్సెస్. ఎందుకంటే మంచి కాటన్ మెటీరియల్ షరారా సెట్స్ అయితే ఉన్నాయి.
నేనైతే చూసి నిజంగా షాక్ అయ్యాను. చాలా సింపుల్గా ఉన్నాయి రంజాన్ టైంలో అని అనిపించింది. సో దట్ మనం కూడా వేసుకోవచ్చు. మనకి ఇలా ఉగాది వస్తుంది కాబట్టి హిందూస్ ఫెస్టివల్, సో వాళ్ళకి కూడా మంచి ఉగాది స్పెషల్ లాగా కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి లెహంగాస్ అనమాట. ప్రైస్ వచ్చేసి 1500-2000 రేంజ్ అయితే ఉంది. అండ్ డ్రెస్సెస్ ఉన్న షాప్స్లో ఏంటంటే మనకి కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు, కొన్ని పెట్టలేదు. సో లేని దగ్గర మనమైతే కాస్త బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మేకప్ ఐటమ్స్ అనమాట. ఇది వచ్చేసి మెబ్లిన్ ఫిట్ మీ పౌడర్స్, అంత పెద్దగా ఉంది. సో మెబ్లిన్ వాళ్ళకి కూడా తెలుసో లేదో ఇంత పెద్ద కాంపాక్ట్ వాలేది అని చెప్పి. సో ఇవైతే అవాయిడ్ చేయండి. అండ్ బ్రషెస్ అవన్నీ చెప్పాను కదా, అవైతే తీసుకోండి. చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫేక్ నెయిల్స్ అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. ఒకసారి ఒకసారి ట్రై చేయొచ్చు అన్న టైంలో అయితే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్గా తీసుకొని ట్రై చేసే కన్నా సో ఇలా తక్కువ దగ్గర తీసుకొని కొంచెం ట్రై చేసి ఓకే బాగుందని అనిపిస్తే మనం మంచివి తీసుకోవచ్చు అనమాట. సో అలా ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు కదా, సో అలాగ ట్రై చేయొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ అయితే లేని కలర్ ఉండదు అనమాట. సో మీ దగ్గర ఏదైనా బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే మాత్రం పక్కా కలర్ గుర్తుపెట్టుకొని ఇక్కడైతే సెర్చ్ చేసుకోండి. లేని కలర్ అంటూ ఉండదు, లేని మోడల్ అంటూ ఉండదు అనమాట. అండ్ నాకేంటంటే సర్ప్రైజింగ్లీ మంచి సమ్మర్ కలెక్షన్ కూడా కనిపించింది. ఎథ్నిక్ వేర్తో పాటు మనకి వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయి. సమ్మర్ కలెక్షన్ చాలా సింపుల్గా ఉంది, చాలా చాలా బాగున్నాయి అనమాట. లైక్ 350-250లో డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి షరారా సెట్స్ కానీ మ్యాక్సీ డ్రెస్సెస్ అని అవి కూడా ఉన్నాయి అనమాట. అండ్ కొంచెం అక్కడక్కడ మనకి ఆ చమ్కి హడావిడిగా అనిపించింది, కానీ మ్యాక్సిమం అయితే సమ్మర్ కలెక్షన్ లాగా అనిపించింది నాకైతే. నేను రంజాన్ టైంలో వెళ్ళాను, లేదనుకుంటే సమ్మర్ కలెక్షన్ టైంలో వెళ్ళాను అని అనిపించింది. అంటే రంజాన్ సమ్మర్లోనే వస్తుంది అనుకోండి. మంచి సమ్మర్ కలెక్షన్ అయితే ఉంది. మనం ఫెస్టివల్ పక్కన పెడితే మాత్రం సమ్మర్ కలెక్షన్ షాపింగ్ చేయాలి. లైక్ కాటన్ డ్రెస్సెస్ కానీ, కాటన్ కుర్తీస్ కానీ, మ్యాక్సీ డ్రెస్ చూడండి. ఈ మ్యాక్సీ డ్రెస్ వచ్చేసి మనకి 450 రూపీస్. అండ్ ఈ డ్రెస్సెస్ నాకు భలే నచ్చింది. నేను ఆలోచించే తీసుకోలేదు అనుకోండి, బట్ చాలా చాలా బాగుంది. మీరు వెకేషన్కి ప్లానింగ్ చేస్తున్నట్లయితే మాత్రం పక్కా వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇందాక ఒక డ్రెస్ చూపించాను కదా, ఏదో హ్యాండ్ పెయింట్ లాగా అనిపించింది. కలర్స్ కూడా చాలా పేస్టల్ కలర్స్ లైట్గా అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి అనమాట. మీరు ఫెస్టివల్కి కావాలి అనుకుంటే మాత్రం తీసుకోండి. అండ్ మనకి చికెన్ కారీ వర్క్ కుర్తీ, సో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉంది. అండ్ సర్ప్రైజింగ్లీ లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. సో లైనింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను తీసి చూపించమన్నాను కూడా. సో చూస్తారు కదా, లైక్ కాటన్ లైనింగ్ అయితే ఉంది. అండ్ ఇంకా మనం వాష్ చేస్తే ఏంటంటే అది దగ్గర పడి ఇంకా మనకి థిక్నెస్ అయిపోతుంది అనమాట. సో అది కూడా బాగుంది. అండ్ బ్యాంగిల్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మ్యారేజ్ సీజన్ వస్తుంది అనుకుంటే సో ఆ టైంలో మనకి మంచి మంచి బ్యాంగిల్స్ కావాలి కదా బ్రైడ్కి కానీ వాళ్ళకి వీటికి. సో ఆ బ్యాంగిల్స్ కూడా చెక్ చేయండి. అవి వచ్చేసి కొంచెం మనకి 400-500 రేంజ్ అయితే ఉంది. అయితే మనం వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక సింగిల్ బ్యాంగిల్ కానీ సింగిల్ బ్రాస్లెట్ లాగా పెట్టుకోవాలనుకుంటే ఇవైతే బాగుంది. ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో అవి చెక్ చేయండి. అండ్ మనకి ఏంటంటే సమ్మర్ అని చెప్పి అనుకుంటా చాలా గాగుల్స్ అయితే కనిపించే స్పెట్స్, డిఫరెంట్ కలెక్షన్, కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. సో సమ్మర్ కలెక్షన్లో మంచి గాగుల్స్ పెట్టుకొని సన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే గాగుల్స్ అయితే కావాలి. ఇంకా షాపింగ్ నుంచి అయితే మనం తప్పించుకోలేంలే. వెళ్ళిన తర్వాత ఇంకా అలా ఎగిరిపోవాల్సిందే డబ్బులు. చాలా బాగున్నాయి, అంటే కొంచెం ఫంకీగా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం కొంచెం సింపుల్గా కూడా ఉన్నాయి అనమాట. సో ఈ స్టార్ అని ఇంకా ఏవో డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఫంకీగా అలా నచ్చే వాళ్ళైతే అలా తీసుకోండి, లేదంటే సింపుల్గా కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫుట్వేర్ అనమాట. మనకి ఏంటి అంటే ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయి, షూస్ కానీ ఫ్లాట్స్ కానీ వెకేషన్కి సంబంధించినవి ఉన్నాయి. అలానే మనకి షూస్ ఉన్నాయి కదా, రన్నింగ్ షూస్ అని, నార్మల్ షూస్ అవన్నీ. ప్రైస్ వచ్చేసి 250-100 రూపీస్ అయితే ఉన్నాయి అనమాట. సో మెన్స్కి వచ్చేసి మనకి బెల్ట్స్ ఉన్నాయి, వాలెట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కాస్త తక్కువే అనుకోండి షాపింగ్, బట్ ఉన్నంతలో వాళ్ళు షాపింగ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి కూడా ఉన్నాయి. అండ్ మనకి టవల్స్ కానీ, ఇవేంటి అంటే పర్ఫ్యూమ్స్ కానీ, లేదనుకుంటే ఫ్రేమ్స్ పైన మన నేమ్స్ రాస్తాం కదా, సో అవన్నీ కూడా ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ లైక్ క్లాతింగ్ కానీ, జ్యువెలరీ అవి కాకుండా ఇవి కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి సింపుల్ సమ్మర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇవి చాలా బాగుంటాయి. అండ్ మనకి డబ్బాలు కానీ, బాక్సెస్ కానీ ఇవి కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే కాస్త మనకి తక్కువ ప్రైజెసే దొరుకుతుంది. డీమార్ట్తో కంపేర్ చేసుకున్నా కూడా తక్కువ ప్రైజెసే దొరుకుతుంది అనమాట. అండ్ వన్ మోర్ ఫేవరెట్ పార్ట్ వచ్చేసి నాకు బ్యాగ్స్. నేనైతే చూసి షాక్ అయ్యాను. అంటే ఇంతకుముందు లైక్ లాస్ట్ ఇయర్ రంజాన్కి వెళ్ళినప్పుడు చెప్పాను, మనకి చార్మినార్ అంటే బ్యాంగిల్స్ అంటారు, కానీ చార్మినార్లో బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఈరోజు నేను వేసుకున్న బ్యాగ్ కూడా నేను చార్మినార్ లాస్ట్ ఇయర్ రంజాన్కి అయితే తీసుకున్నాను. సో బ్యాగ్స్ విషయంలో కూడా ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏదో హడావిడిగా అన్నీ నచ్చింది అని చెప్పేసి కొనేసుకోకండి. ఎందుకంటే
ఒకటి నచ్చింది అని కొనేసుకున్నామా, నెక్స్ట్ వేరే షాప్కి వెళ్ళినప్పుడు సేమ్ వేరే షేప్లో కనిపిస్తుంది అనమాట. సో మనకి అది నచ్చచ్చు. సో అలానే అయింది నాకైతే. సో అందుకని కాస్త చూసుకోండి, అక్కడే ఉంటుంది కాబట్టి ఒక రౌండ్ వేసి చూసుకొని ఫిక్స్ అయ్యి ఓకే ఇది బాగుందా అని అనిపిస్తుంది. అండ్ ఇంకొక ప్రైజెస్ కూడా ఒక దగ్గర 200 చెప్పొచ్చు, ఒక దగ్గర 250 చెప్పొచ్చు. ఇంకా మనకి జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, వచ్చేసి 100 రూపీస్. అలానే వుడ్తో చేసిన స్పూన్స్ అవి ఉంటాయి కదా, ఇవి వచ్చి 50 రూపీస్ అనమాట. సో డిమార్ట్ కన్నా తక్కువ ప్రైస్. అజీజ్ విచ్ క్లాస్? 6th క్లాస్. ఈ గోల్డ్ బ్యాంగిల్ స్టాల్ వచ్చేసి వాడిదే అనమాట. సో స్కూల్కి వెళ్తున్నానని చెప్పారు, సరేలే వెళ్తూ చేసుకోలే అనుకున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే 100 రూపీస్ 200 రూపీస్ అయితే ఉన్నాయి. సో మన మమ్మీ వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అనమాట. అండ్ మనకి ఏంటంటే వాచెస్ చెప్పాను కదా, అమ్మ ఏమన్నా వాచెస్. సో ఈ వాచెస్తో ఒక చిన్న వాచ్ కంపెనీ పెట్టుకోవచ్చు అని అనిపించింది. అన్ని వైడ్ రేంజ్ డిఫరెంట్, అసలు లేని బ్రాండ్ అంటూ లేదు ఇక్కడ. అండ్ ఇవన్నీ వచ్చేసి కిడ్స్కి ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, 120, 150 రూపీస్ అయితే ఉంది. అండ్ పెద్దవాళ్ళకైతే 200, 300 అయితే ఉందన్నమాట. అండ్ దాంతోపాటు మనకు హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. బెడ్ లైట్స్, సో డిఫరెంట్ కలర్స్ అయితే ఉంది. ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. సో వాళ్ళ దగ్గర అయితే పనిచేస్తుంది, మన దగ్గర పనిచేస్తుందో లేదో తెలియదు అనమాట. సో అది వాళ్ళకే తెలియాలి. అండ్ హ్యాండ్ రింగ్స్ కూడా ఉన్నాయి, ఇవి వచ్చేసి మనకి 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అయితే ఉన్నాయి. అండ్ నాకు అక్కడ ఇంట్రెస్టింగ్ ప్లాంట్ అయితే కనిపించింది. ఏంటంటే ఇవి ఎండిపోయి ఉంటుంది కదా, ఇది దాన్ని వాటర్లో వేస్తే ఏంటంటే ఇలా మనకి గ్రీనరీగా వచ్చేస్తుంది. 3 years దాకా బతుకుంటుంది. అంటే మనం మనీ ప్లాంట్తో పాటు ఇది కూడా పెట్టుకుంటే డెకరేటివ్ పర్పస్ చాలా బాగుంటుంది, అంటే లైవ్ ప్లాంట్గా కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఫేక్ ప్లాంట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ కీ చైన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి బేసిక్ ఐటమ్స్. సో బయట అయితే మనకి ఎక్కువ కాస్టే ఉంటుంది, ఇక్కడ ఏంటంటే కాస్త 10-20 రూపీస్ తక్కువే ఉంటుంది. ఫ్రెష్గా వచ్చాను. అయితే చార్మినార్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి వస్తుంటే మనకి ఫుట్వేర్కి సంబంధించిన షాప్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. హీల్స్ కానీ, పార్టీవేర్ హీల్స్ కానీ, వెజ్జీస్ కానీ, షూస్ కానీ, డైలీ వేర్ చెప్పల్స్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కాస్త బార్గెనింగ్ చేసుకోవాలి. చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. మనకి సరౌండింగ్స్లో మొత్తం ఫుట్వేర్ షాప్సే ఉంటాయి, కావాలంటే తీసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి సాసెస్ కానీ, లేదనుకుంటే ప్లేట్స్ కానీ, ఇవి వచ్చేసి మనకి 100 రూపీస్ అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి, మనము షాపింగ్లో పడిపోయి మన వస్తువులు కాస్త నెగ్లెక్ట్ చేస్తాం. ఫోన్ కానీ, వాలెట్ కానీ, ఇంకేదైనా కానీ వాల్యుబుల్ థింగ్స్ కాస్త మన కనుచూపులో పెట్టుకుంటే ఏంటంటే వేరే వాళ్ళకి మనం పని చెప్పకుండా ఉంటాం అనమాట. సో అది మాత్రం పక్కా ఫాలో అవ్వండి, ఇవేమి ఫాలో అయినా అవ్వకపోయినా కూడా. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే సాంబ్రాణి అంటారు కదా, సో అవన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. వెళ్తే మాత్రం తీసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది స్మెల్. అయితే అన్నీ ఒక వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను. సో part 2 కూడా ఉంది, దాంట్లో ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా ఏం షాపింగ్ ఉందో కూడా మొత్తం చూపిస్తాను. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫుల్ ఇలా చెమట అయిపోయింది, బట్ చాలా షాపింగ్ అయితే చేశాను. సో అవి నేను చూపిస్తాను. సో వీడియో నచ్చిందంటే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.